కొని అవును ఈ గొప్ప రక్షణ ఈ గొప్ప ధన్యత మనకు కలుగజేసినందుకే ఆయన కోట్లాది వందనాలు, కోట్లాది స్తోత్రాలు, కోట్లాది స్తోత్రాలు, కోట్లాది స్తోత్రాలు, కోట్లాది స్తోత్రాలు, కోట్లాది స్తోత్రాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా ఈ ధన్యత మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు ప్రభువా. ఒకప్పుడు పాపంలో శాపంలో నాయన అయ్యా దిక్కులేక దీనులుగా బ్రతుకుతున్న మాకు ఈ రోజు ఈ ధన్యత కలుగజేసిన రాజులైన యాజక సమూహముగా నిలబెట్టి నిన్ను ఆరాధించడానికి గణపరచడానికి నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతకై వందనాలు వందనాలు వందనాలు. ఆయనను స్తుతించండి. ఆయనను ఎంతగా స్తుతించినా ఎంతగా గణపరిచినా మనము తక్కువ వారమే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభు గొప్ప దేవుడవు, నీవే గొప్ప దేవుడవు. యేసు ప్రభు గొప్ప దేవుడవు, నీవే గొప్ప దేవుడవు. నీలాంటి దేవుడు నువ్వు నవ్వుతున్నావు, నువ్వు ఒక్కరో తప్పు పెడుతున్నావా? మంచి నిర్ణయం తెచ్చుకో. ఒక్కరోజు కూడా నేను తప్పిపోను. రెండు చేతులు జోడించండి, ఇట్లా రెండు చేతులు ఎత్తకండి, రెండు చేతులు జోడించి ఇట్లా నమస్కారం ఎత్తకండి. జోడించి నువ్వు ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. ఎవరు కళ్ళు తెరిచి చూడరు. కళ్ళు తెరిచిన వారి సైతాన్ని పిల్లలు దేవుని పిల్లలు. ప్రార్థన చేసుకోవాలి. మీకు అక్కడిగా ఉంది ప్రార్థన. Thank you, Lord Jesus. విశుద్ధుడా, స్టమక్ మీద గర్భం మీద చేపట్టు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలైన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు త్రియేక నామములో సంఘంలోని ప్రతి సభ్యుని తలపై మీ ఆశీర్వాదపు వర్షాలు కురిపించి రోగులైన వారిని స్వస్థపరిచారు. ఎవరు ఏ సమస్యతో వచ్చారో ప్రతి సమస్య నుండి మీరు వినిపించారు. ప్రతి ఒక్కరు తనలపై నిత్యానందము, నిత్య ఆశీర్వాదము, సంతోషము పరలోకం నుండి ఆశీర్వాదమైన వర్షాలు కురిపించారు. ప్రతి విశ్వాస గృహాల చుట్టూ మీరు కంచువేసి ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, ఆశీర్వాదము, దీవెన, నెమ్మది, కాపుదల తెచ్చి పరలోక దేవుని చేత నింపారు. బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, గుండె నొప్పులు, పక్షవాతం, కీళ్ళ నొప్పులు, నరాల నొప్పులు, ఎముకల నొప్పులు, కిడ్నీలో ఉన్న బలహీనత, కిడ్నీలో ఉన్న స్టోన్స్, బీపీ, షుగర్, ప్రతి విధమైన అపవాది ద్వారా కలుగజేస్తున్న ప్రతి వ్యాధి రోగాలను యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక. అప్పులో ఉన్నవారు వినిపించాడు. మరణ భయాలు, మరణ వేదనలు, నిద్రలు పట్టకుండా ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఆలోచన భయాలు కలుగజేస్తున్న దురాత్మల సమూహాన్ని మీరు బంధించిన ప్రతి ఇంటి చుట్టూ కాపుదల వేయించి సంఘాన్ని నానాటిగా అభివృద్ధిపరిచి విస్తరింపచ్చే నేను దాసు నన్ను నా కుటుంబాన్ని బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ఊడమును భూమించండి. మాటలన్నీ నీ మాటలు వెనుక ప్రతి హృదయంలో కలిపేసి నీరు కట్టు. అబ్రహాముకి ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు, నోవాహుకు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు తండ్రి సమృద్ధిగా ప్రతి ఒక్కరి కుటుంబంలో